ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ మేడం సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీతో పాటు వచ్చిన వాళ్ళు మా ఆయన మా అత్త. చెప్పండి అమ్మా. మేడం నేను మోసపోయాను చనిపోదామని అన్నారు మేడం. 1 మంత్ నుంచి నాకు ఇదే ఏమనేది తెలీదు. తనకు 2 ఏళ్ళు పోయినాయి, ఈ ఏళ్ళు కూడా పోయింది. ఎవరికి? మా ఆయనకి మేడం 12 నెలలు అదే సంవత్సరం పైన 2 నెలలు అయిపోయింది మేడం. మాకు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లమ్ మీకు మీ అత్తగారితోట మీ ఆయనతోట? తను ఏం చెప్పినా నేను భరిస్తాను మేడం, ఎందుకంటే నేను తినని నమ్మి వచ్చాను. తిననైతే ఆవిడకి కౌన్సిలింగ్ కావాలేమో. కౌన్సిలింగ్ కాదు మేడం. తర్వాత వచ్చి తిను ఫోన్ చేస్తే నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తిరుపతికి వెళ్దాం అన్నాడు, సరేలే అని అనుకున్నాను. వెంటనే నాకు ఈ టైంలో ఫోన్ చేశారు. మీరు మధ్యలో నుంచి ఏదో చెప్పేస్తే మాకు అర్థం కాదమ్మా. డీటెయిల్ గా ఫస్ట్ నుంచి మీ పెళ్లి ఎలా జరిగింది, పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా లేదు? చెప్పు చెప్పు. ఏళ్ళకు దెబ్బ తాకింది కదా, దెబ్బ తాకితే వద్దానికి దాకానికి వచ్చిందట. ఓహో నెంబడి సూపర్, నువ్వే బాగా చెప్తున్నావు. ఇప్పుడు దానికి నా మగడ నా దగ్గర నా కొడుకు నా లగ్గం చేయండి, నా కొడుకు దగ్గర ఉంటాను అన్నట్టు. ఆహా ఓకే, చెప్పేసావా? కాసేపు కూలు, నువ్వు చెప్పు. మేము ఇద్దరము వేరే ఫ్రెండ్ పెళ్ళిలో చూసుకున్నాం మేడం. అదే పరిచయం అయింది మాకు. మేము గుళ్ళో డైరెక్ట్ వెళ్ళేసి పెళ్లి చేసుకున్నాం. ఎందుకమ్మా సడన్ గా ఒక వ్యక్తిని చూసేసి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మేడం అప్పటికి మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం రోజు. మీ ఏజ్ ఎంత? నాది 1993 మేడం. ఫస్ట్ మ్యారేజ్ అయినా మీది? పిల్లలు పెట్టుకుని నా దగ్గర ఉంటాను ఏమన్నట్టు చెప్పు. ఆస్తి ఉందేంటి నీకు? నా ఆస్తి నా మాజ వచ్చిన దానికి నేను ఉన్నా. ఎంత ఉంది ఆస్తి? నాయన ఎంత ఉంది ఆస్తి? 5 గజాలు ఉంది. ఇప్పుడు 5 గజాలు నీ పేరు మీదే ఉందా? పేరు మీద ఉంది. ఉంచుకో. ఉన్నది కదా, ఉంచుకో. నువ్వు నేను మాస్తావు. ఇవ్వద్దు ఇవ్వద్దు. 5 సోపలు నువ్వు దగ్గరకు వస్తావు. నేను లగ్గం అలా చేసిందని నువ్వు లగ్గం చేయలేదు, మీ అబ్బాయికి ఆస్తి ఇవ్వద్దు. నువ్వు కాసేపు కూల్గా ఉండు. నీ ఆస్తి నీ ఇష్టం. ఇప్పుడు నా నాలుగో లగ్గం కాకముందు లగ్గం అయిందంటే అన్నట్టు. నీ దృష్టిలో వీళ్ళిద్దరికి ఇంకా పెళ్ళి నువ్వు చేస్తావా? ఇప్పుడు చేయలేదు ఇంకా. గుళ్ళో చేసుకున్నారంట, నువ్వు ఒప్పుకోవా? వాళ్ళు చేసుకున్నావు అంటున్నారు. నీకు ఫోటోలు చూపిస్తే నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఇల్లు ఉండేది. మరి ఆవిడ ఆస్తి కావాలా? ఆవిడ మాటలు వినరా? మేము ఆస్తి అడగలేదు మేడం. అసలు ఆవిడ ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి మీరు. నీట్ గా చెప్పండి. మధ్యలో చెప్తున్నారు. ఎప్పుడు పెళ్లి అయింది, ఎలా పెళ్లి అయింది, ఎలా పరిచయం అయింది, ఇవన్నీ చెప్పండి సార్. నవంబర్ 27 మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళాం సార్. మేము ఏ సంవత్సరంలో? 24లో వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడికి తిను ఫ్రెండ్ అని నాకు తెలీదు. నేను వెళ్ళాను, తినకు నచ్చానని తిని అన్నాడు. నేను పట్టించుకోలేదు. ఫస్ట్ లుక్ లోనే మీకు 33 కదమ్మా? మేడం 33 అబోవ్ ఉంది. 33 అబోవ్. పెళ్ళైనప్పుడు 31, 32, 31. మీకెంతండి? 30. ఆవిడకంటే చిన్నోడువా నువ్వు? ఎంత చిన్నోడివి? 1 year 2 years? 1. ఓకే. నువ్వేం పని చేస్తావు? వెల్డింగ్ పని చేస్తాం. వెల్డింగ్ పని. ఈవిడేం పని చేస్తుంది? తను బుక్ స్టాల్ చేస్తారు. బుక్ స్టాల్ లో మీ ఇద్దరికి పరిచయం అయిన ఎంత కాలానికి పెళ్లి చేసుకున్నారు? 1 year తర్వాత. 1 year లవ్ చేసుకున్నారా? అప్పుడు మాట్లాడుకున్నాం. రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు. ఫస్ట్ పెళ్లిలో పరిచయం. ఒప్పించుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే మా డాడీకి ఇద్దరు కాబట్టి ఫస్ట్ మా మేము ఇప్పుడు ఆమె, సెకండ్ ఇంకో ఆమె. మీరెవరికి పుట్టారు? ఫస్ట్ ఎంతమంది మీరు? ఒక్కనే, ఒక్క కొడుకువే. పిల్లలు లేకపోతే ఇంకో ఆమె చేసుకోండు. ఓరు డాడీ. ఎందుకు? నువ్వు ఆల్రెడీ పుట్టావు కదా. ఇంకో నాకు పిల్లలు లేకపోతే ఇంకో ఆమె చేసుకోండు. అప్పుడు నేను పుట్టిన తర్వాత ఓకే, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ నువ్వు పుట్టావు. ఓకే సూపర్. అక్కడ పుట్టినాక ఏమైందంటే మా డాడీ ఏం చేసినంటే అప్పుడు నా సంపాదన ట్రై చేసిండు. వాళ్ళు 4 కొడుకులు, ఒక అబ్బాయి. రెండో వైఫ్ కి 5 పిల్లల్ని కన్నాడా? 4 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళ 5 నిన్ను చంపడానికి ప్రయత్నించారు. ఎందుకు? మీకు ఎన్ని ఎకరాలు ఆస్తుంది ఏంటి? అంటే ఆస్తి తింటానేమో అని వాడు నాకు ప్లాన్ చేసి ఆయన. మీ నాన్నకి బుద్ధి లేదా? ఆయన మొత్తం మైండ్ అంతే అటువైపే ఉండేవాడు. మనం లేకపోతే ఏం పని చేస్తాడు? అక్కడ ఉన్నప్పుడు ఇంత రూమ్ ఉంటుంది, అందులో తింటూ అంటుండే ఇద్దరం, తిని అక్కడే అంటుండే ఇద్దరం. మీ నాన్న ఏం పని చేస్తాడు? కార్పెంటర్, చార్జెస్. ఏం ఆస్తులు ఉన్నాయని నిన్ను చంపేయడానికి? అంటే అక్కడ బిల్డింగ్ ఉంది, 3 floor బిల్డింగ్ ఉంది. ఎంత వాల్యూ చేస్తే? అదంతా బాగా వస్తుంది, 30 లక్షల దాకా వస్తుంది. 30 లక్షలు 8 మంది పంచుకోవాలా? ఓకే, పంచుకోవాలి కాబట్టి వీడు ఉండొద్దు అని వేరే చిన్న ప్లాన్ చేసిండు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల క్రితం? అది 2010లో. అప్పటికి నువ్వు ఇంకా చిన్నపిల్లాడు నాన్న. 15 ఏళ్ళ వెనక్కి వెళ్తే నీ వయసు 15 ఏళ్ళు. అప్పుడు తక్కువ ఉండే మేడం.
అక్కడ ఏం చేసిన అంటే నేను వచ్చిన మామ ఇట్లా 5 మామ ఇట్లా సంగతి అంటే మామూలు పోయినా మామ తమ్ముని దగ్గర పోయినా మామ వాళ్ళ తమ్ముని దగ్గరికి అది పోతే ఇట్లా సంగతి అంటే సంపంగి చూస్తున్నాం అంటే మరి ఏం చేద్దాం రా అంటే సరే ఏం ఊపుకుని వెళ్ళిపోయినా ఆయన ఏం చేసిన అంటే ల్యాండ్ మీద ఊర్లో ఏమైనా చదువుకున్నావా నువ్వు? 10th చదువుకున్నా. 10th. మీరేం చదువుకున్నారమ్మా? 10th మేడం. ఓకే. 10th చదువుకున్నా. సరే అంటే మామ ఇట్లా సంగతి ఏంటంటే అంటే సరే మరి పైసలు ఎవరు అంటే చదువుకున్నా. సరే వెళ్ళిపోతాం మామ అన్న. కానీ పొలం నాకు మాట చెప్పలేడు, పొలం మీద నాకు మాట చెప్పలేడు. ఎవరు? మా మామ, మా అమ్మ తమ్ముడు. తనకి ఏం ఒక మాట చెప్పలేడు. మరి ఏంది ఇట్లా ఏంటంటే ఏం చెప్పాడు. ఆయన అమ్మిన విషయం తెలియదు. అప్పుడు పిలిపించు, మా డాడీ పిలిపించాడు, ఊళ్ళోకి పిలిపించాడు, రామారావు పిలిపించి ఇట్లా సంగతి మరి ఏంది మరి ఆయనకి ఇస్తావయ్యా అంటే మొత్తం 20 లక్షలకు మాట్లాడారు. పంచాయతీ సర్పంచ్ వాళ్ళందరూ కూర్చోబెట్టి 20 లక్షల పంచాయతీ లాస్ట్ 8 లక్షల 20 వచ్చింది. 8 లక్షల 20 వచ్చింది. అక్కడికి వస్తే మళ్ళీ ఏమైంది, అదంతా కొట్టాడినాక ఇప్పుడు ఏమంటుండు ఏం ఇలా ఇప్పించిండు బలంగా ఇప్పించిండు బలంగార్లో 8 ఫ్లాట్లు ఉన్నాడు. 8 ఫ్లాట్లు ఉన్నాక మళ్ళీ ఒక ఫ్లాట్ ఫ్రీ ఇచ్చారు తనకి. ఆయన చెప్పలేడు, ఒక మాట చెప్పలేడు సార్ మేడం, ఒక మాట ఎప్పుడు చెప్తలేడు. మరి అంటే ఇప్పుడు మీ అమ్మగారి తరపు నుంచి కూడా ఆస్తి వచ్చేది మీకు మీ దృష్టిలో? మేడం డబ్బులు ఇచ్చిండు మా డాడీ. డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఊళ్ళో మళ్ళీ బలంగాలో జాగుకున్నాడు. మామయ్య 8 జాగుకున్నాడు. 8 ఫ్లాట్లు ఎవరి పేరు మీద కొన్నాడు? అమ్మ పేరు మీద ఉందా ఇప్పుడు ఆస్తి? మొత్తం అమ్మేసుకోండు. ఇప్పుడు 4 ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా కావాలంటాడు మేడం. మీ అమ్మగారి పేరు మీద ఉంటే ఆయన ఎలా అమ్ముతాడు మేడం? ఆయన ఏంటంటే మా అత్త చదవలేదు మేడం. ఏమన్నంటే నా తమ్ముడు వాళ్ళ పిల్లలే అంటుంది తప్పితే ఇంకేం లేదు. ఎవరు వచ్చినా ఏలుముద్ర మాత్రం వేసేస్తుంది. ఎవరైనా తిండి పెట్టారనుకో ఏలుముద్ర ఇచ్చేస్తుంది. ఏలుముద్ర సంగతి అమ్మ, ఆవిడ అసలు మానసిక పరిస్థితి బాగాలేదు కదా సార్. నిజం చెప్తున్నాను సార్. మీరు అనుకుంటున్నారు నేను 3 నెలల్లో చచ్చిపోదాం అనుకుని క్షణం లేదు. తన మొహం చూశాను, కుక్క కంటే అధ్వానంగా కొట్టింది సార్ నన్ను. నేను భరించాను. తన పని నుంచి వచ్చి అడిగాడు. అప్పటికి ఎవరు ఈమా? ఇప్పుడు ఇందాక ఆమె సార్. నేను కొట్టిందా? అవును సార్. ఈఏలు పోయింది ఫస్ట్ టైం. ఆవిడకి బాగాలేదని అంటున్నాం కదా. బాగాలేదు. అలాగే సార్ నేను కూడా అనుకున్నాను. ఫస్ట్ చూపుడు వేలు వెళ్ళింది, లెఫ్ట్ ఇది వెళ్ళింది. ఎట్లా వెళ్ళిపోయింది నీకు అవి? మెషిన్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఫోన్ చేయగానే ఒకసారి ఇది అప్పుడు ఏమే రాకపోతున్నామే. అవును, జాగ్రత్త పడాలి కదా. ఒకసారి మిషన్ లోకి వెళ్తే రెండోసారి కూడా పెడతావా? ఉన్న 10 ఏళ్ళు పెడతావా ఒకదాని తర్వాత? ఆ మిషన్ ఏమైంది ఫస్ట్ సారి అయింది, ఒక ఊకున్నా తర్వాత వచ్చిరని సడన్ గా చేసుకుని అప్పుడు తీసుకున్నాను నేను. ఆ స్టాక్ ఇట్లా స్టోక్ పడిపోతుంది మేడం. పవర్ ప్లస్ అది నేను తినతో పాటు. అమ్మా ఒకటి ఇరగ్గానే బాగా నడిచి పరిగెడతాం కదా, మళ్ళీ ఇంకోటి ఎట్లా పెట్టింది? అదే మేడం మేము పోలేను కావాలని ఎన్ని సంవత్సరాల క్రితం అయిందమ్మా అది? ఇది 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్కేనా? జూలై 10. ఇది అయ్యిందనగానే నేను వచ్చేసాను. అనంతపురం నుంచి వచ్చాను. తినకి చూసే వాళ్ళు కూడా లేరు, వాళ్ళ అమ్మ కూడా లేదు, ప్రజెంట్ చూడలేదని. వచ్చేసరికి కాలనీ వాళ్ళంతా వచ్చి అడిగారు. నేను చెప్పాను, పోన్లేమ్మా నువ్వన్న వచ్చావు, మంచిగా చూసుకో, అబ్బాయికి ఏం లేదు. అప్పటికి మీకు మ్యారేజ్ అవ్వలే? అయిపోయింది మేడం. మరి అనంతపురం ఎందుకు వెళ్ళిపోయావు? అక్కడే పని చేస్తున్నా. నేను వస్తానని తినకు అన్నాను. వీళ్ళమ్మ రమ్మంటుంది ఫోన్లో. సో వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటంటే నేను దగ్గరుండి పెళ్లి చేయలేదు కాబట్టి ఈ అమ్మాయి నా కోడలు కాదు, అసలు వీళ్ళు పెళ్లే చేసుకోలేదు, ఆస్తి కోసం అబద్ధం చెప్తున్నారు అనేది ఆవిడ ఉద్దేశం. మాకు ఆస్తికి సేమ్ అవుతుంది మేడం. కానీ మీ పెళ్లి ఎలా అయిందమ్మా? ఏ పరిస్థితుల్లో అయింది మీ పెళ్లి? ఎవరెవరు వచ్చారు? ఎవరు రాలేదు సార్. మేము గుళ్ళో చేసుకున్నాం. ఫోటోలు ఉన్నాయా? దండల ఫోటోలు అవి? ఓకే. ఎక్కడికి వెళ్ళారు మీరు? మీ ఇంటికి వెళ్ళారా వీళ్ళ ఇంటికా? ఎవరింటి తిను ఇక్కడికి వచ్చేసాడు మేడం. నేను జాబ్ చేసే చోటే ఉన్నాను. ఎవరికి తెలియదు. వాళ్ళకి కూడా తెలీదా? ఎందుకు అంత సీక్రెట్ గా? తర్వాత నేను సడన్ గా వచ్చి తినకి చేతికి దెబ్బ తాకింది కదా, ఇక్కడ ఈ ఏళ్ళు తీసేయాలా అన్నారు. కాదమ్మా, అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి ఏముంది ఇక్కడ? ఆయనకి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో లేరు, నీకు ఎవరన్నా ఉంటే అలా ఒప్పించుకొని చేసుకోవాలా? ఏమనుకోకపోతే 30 ఏళ్ల వరకు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోవచ్చా? మేడం నాకు ఇష్టం లేదు మేడం పెళ్ళి అంటేనే అసలు. ఎందుకంటే మా పెద్దక్క నీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నావు, మరి సీక్రెట్ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అది అనుకోకుండా పెళ్ళి అయిపోయి మేము గుళ్ళో చేసేసుకొని అందరికి ఒప్పించాలని అనుకున్నాం. మీరు చెప్పాలనుకున్నదే చెప్తున్నారు తప్ప మేము అడిగేది అనుకొక్కడు చెప్పట్లా. ఓకే నాన్న, పోనీ చెప్పండి. తర్వాత నేను తీసుకెళ్ళాను మేడం. నాకు అంత ధైర్యం లేదు కాబట్టి తర్వాత ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను కదిరికి. మా అక్క నింది బొట్టు పెట్టుకున్నావు, మన క్యాస్ట్ లో లేదు. అదేంటి మీరేంటి ముస్లిమ్స్ మేడం? ఓర్ని తీసేయమనింది. అక్క లేదక్క నేను పెళ్లి చేసుకున్నా అంటే తను బాసనలు కడిగేది వదిలేసి వచ్చి ఏంది ఇది అని చెప్పని అంతలోకి తిని చెప్పాను, కాళ్ళు పట్టుకో మా అక్క ఒప్పుకోదు అని. తర్వాత మా బావ మీరు ముస్లిమ్స్ కాబట్టి మీ ఇంట్లో ఒప్పుకోరని మీరు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ అబ్బాయిని నమ్మి. ఆ అబ్బాయికి వెనకాల ఎవరు లేరు కాబట్టి ఎట్లాగో నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్లాను. ఇంటి వరకు రానివ్వలేదు. మా అమ్మ వాళ్ళు వస్తే గొడవలు అవుతాయి అని చెప్పి. తర్వాత
సత్యసాయిబాబా జిల్లాలో ఉన్నారు సార్ అమ్మ వాళ్ళు. అక్కడికి తీసుకెళ్ళాను డైరెక్ట్. అమ్మ మాట్లాడింది, ఒక అన్న మాట్లాడతారు, వదిన, ఇంకెవ్వరు మాట్లాడలేదు మాతో. ఇంకా మళ్ళీ అంటే దీనికి చేతికి అట్లయినప్పటి నుంచి నేను వాళ్ళతోనే డబ్బులు ఇప్పించుకుంటాను. నా పరిస్థితి బాగలేదు, నాకు తినడానికి కూడా లేదు అని. మా అన్న, మా అమ్మ, నా చెల్లి నాకు ఇచ్చారు సార్ తినడానికి అన్నీ. చివరికి నాకు సైట్ కూడా రాసిచ్చారు, ఇవ్వలేదని ఏం కాదు. నేను తినికి నా దగ్గర ఉన్న డబ్బులు, కమ్మలు మొత్తం అమ్మి చూపిస్తున్నాను. మళ్ళీ ఆ చేతికి తగిలినప్పుడు కూడా నేను సైలెంట్ ఉన్నా. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చి తిన సైట్ల గురించి ఎవరో అనుకుంటుంటే విన్నా, నేను ఏమనలేదు. ఆ టైంలో మా అత్త నన్ను కొట్టింది. అందరూ ఉండగా కొట్టేసి బయటకు వెళ్ళి చెప్పింది నా కోడలు కొడుతుంది అని. అప్పుడు సరిగ్గా నా ఒంటి మీద అన్నీ చినిగిపోయినాయి. నేనే చింపుకోలేను కదా సార్. తను చూస్తే ఇట్లా బరికింటుంది కదా. ఎందుకు నేను కోడలుగా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు? కాడలు కాదు, నీకు పెళ్లి అవ్వలేదు, కొట్టించుకునేదాకా ఎందుకున్నావు? నువ్వు యువతలకు వచ్చేయచ్చు కదా, ఆవిడ చేయత్తగానే యువతలకు రావాలా? మేడం తనతోనే మాట్లాడుతున్నాను మేడం ఆ రోజు. అవునమ్మా, ఒక్క దెబ్బ వేయగలదు, 2 దెబ్బలు వేయగలదు, బట్టలు చింపేసే అంత దెబ్బలు వేయలేదు కదా మేడం. ఈ తల ఉంది కదా, నాకు హెయిర్స్ లాంగ్ ఉండింది, అబద్ధం ఏం లేదు. ఈ తల తీసుకొని కింద రాయి కొట్టేసింది, బ్లడ్ వస్తుంది చెవులో, ముక్కులో, కళ్ళు మబ్బు వచ్చేసినాయి. ఆవిడే కొట్టింది మేడం. కావాలంటే ఇంటి దగ్గర ఎవరిని అడిగినా చెప్పు. ఓకే, ఒప్పుకుంటున్నావు. ఓకే, కొట్టింది. లేడు ఇంట్లో, లేడు, ఎవరు లేరు, ఎవ్వరు లేరు. నేను తనే ఉన్నాము. తింతో ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? అప్పటికి వచ్చి నేను 4 నెలలు అయిపోయింది సార్. 4 నెలలు బట్టి నువ్వు కోడలు కాదు, కోడలు కాదు, కోడలు కాదు అని పాట పాడుతూనే ఉంది కదా ఆవిడ. అది పాడుతూనే ఉంది. నీకు 2 రోజులు రమ్మంటే నిన్ను ఏదో చేస్తదనే భయం ఉందా నీకు? ఉంది, కానీ నేను పుట్టినింటికి వెళ్ళలేను కదా సార్. ఇంకొచ్చేసాను. వంట చేస్తే తినేదా? నువ్వు వంట చేస్తే అన్ని తింటుంది మేడం. మళ్ళీ ఎప్పుడు మరి రోజు మొత్తం ఎప్పుడు దాకా పడుతుంది నీతో? తనకు బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడి వచ్చింది అంటే ఆ రోజు నాకు ముహూర్తం. ఎన్ని రోజులకు ఒకసారి పోట్లాట ఉంటది మీ ఇంట్లో? ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఉండేది. అలా 3 సార్లు జరిగింది. దాడి చేయటం అన్నది అది ఫస్ట్ టైమా? ఇది బండకేసి నీ తల కొట్టడం ఫస్ట్ టైం అదే సార్, లాస్ట్ అదే సార్. ఒకసారి గట్టిగా వేసింది అనమాట. గట్టిగా వేసేసరికి కాలనీ వాళ్ళంతా వచ్చేసారు. నన్ను కొట్టేసి వెళ్ళి పిలిచింది, బట్టలు చింపేసింది, రోడ్డు మీద తోసేసింది. వాళ్ళు వచ్చేసరికి నన్ను అడిగారు. నేను చెప్పాను నాకేం తెలీదు అన్నాను. శివ ఎక్కడా అంటే ఇంకా రాలేదంటీ అన్న. అంతలోకి తినొచ్చాడు. అమ్మేది అన్నాడు. ఎందుకు అంటే తినే మాట్లాడుతున్నాడు ఫోన్లో, ఎవడో రంకు మొగుడిని పెట్టుకొని మాట్లాడుతుంది అని చెప్పానింది. అమ్మ నాతో మాట్లాడిందమ్మా, ఎవరితో కాదు, కావాలంటే చూడు నా దగ్గరే ఉంది, తన ఫోన్ కూడా లేదు అని చెప్పి అంటే చూపించాను ఫోన్లో. 2 టైమింగ్ సేమ్ ఉండేది. అంతవరకు లేదు. పక్కన వాళ్ళు ఉండే తను రాని మాట్లాడతాము అంటే తను నా కోడలు కాదు అని చెప్తే వాళ్ళు అన్నారు తను తన పెళ్ళామే, తన కోడలు కాదు అని అనకు, ఫోటోలు మేము చూసినాము అని చెప్పి అందరూ చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోయింది. తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వచ్చేసరికి నేను ఏమనలేదు, అన్నం పెడితే తినలేదు, కుక్కకేసింది 3 రోజులు. సరే నీ ఇష్టం అత్త, నేను ఏం మాట్లాడను అని వేరే రూమ్లో ఉన్నాను. బట్టలు మొత్తం నాకు తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకుంది. తిని మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అయినా నేనేం తనని అడగను లేదు, ఉండే దాంట్లో నేను అడ్జస్ట్ అవుతాను, నాకు అవసరం లేదు అని చెప్పి తింటూ ఉన్నా. అతను పనిచేసి శాలరీ తెచ్చి ఇంట్లో సరుకులు అవి కొనేవాడా? కొనేవాడు మేడం. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు కాబట్టి నువ్వు ఏ పని చెయ్యట్లా? లేదు, నా దగ్గర ఉండే దాంట్లో నేను తీసేదాన్ని. మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదు? ఎటువంటిది లేదు మేడం. మాకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి మీ ఇద్దరు ఉండొచ్చు కదమ్మా. మేడం ఇప్పుడు ఉన్న ఇల్లు ప్లేస్ ఉంది మొత్తం 160 yards, మొత్తం 240 yards ఉంది మొత్తం. ఎవరు? మీ అమ్మ పేరు మీద? అది మా డాడీ ఇచ్చిన పైసలతోని మా అమ్మ కొన్నాడు. సరే, ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? అది అమ్మ పేరు మీద ఉంది. ఇప్పటికి మీ అమ్మ పేరు మీదే ఉంది. దాంట్లో సగం అమ్మేసుకుండు. వాళ్ళ మామ అమ్మేసుకున్నాడు మేడం. ఎంతకాలం క్రితం? మొన్న లాక్డౌన్ లో అమ్మేసి, లాక్డౌన్ లో అమ్మేసిండు. 5 ఏళ్ల క్రితం లాక్డౌన్ అంటే అమ్మేసినాక ఏమంటే అన్న మామ నాకు ఇచ్చేది పొలం మీద మా అమ్మ మా పిల్ల మన్ను వస్తున్నారు, అందరూ పైసలు అంటే నాన్న నీ పెళ్ళి అయ్యింది 1.5 year. నీ ఆస్తి అమ్మేసి 4 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు తను వచ్చింది కాబట్టి నుంచి ఎవరో తెచ్చుకుందాన్ని, ఎవరో తెచ్చుకుండు, అదే పిల్లల తెచ్చుకుండు అని మాట్లాడుతుండు ఆయన. పిల్లల తల్లి అంటే మీకు ఆల్రెడీ ముందు పెళ్ళయిందా? వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తుండు, ఇంకేమీ వద్దు నాన్న. అక్కడ ఆస్తులు ఏమీ లేవు కదా, ఆల్రెడీ 4 ఏళ్ల క్రితం అమ్మేశాడు, ఇంకేమీ లేవుగా. మేడం ఉంది మేడం, తినకు తెలియక నేను చేతికి దెబ్బలు తగులుతానట్లే ఇప్పుడు గజ్వేల్ అన్నాడు కదా, అక్కడికి వెళ్దాం అన్నాను. ఎందుకంటే నాకు తెలీదు. తీసుకెళ్లేసరికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పారు, ఇల్లు ఉందమ్మా మీకు, మీ మామ పెట్టిండేది తన పేరు మీద అని. ఇంకా ఏదో గుంటలు అన్నాడు మేడం, నాకు అదే తెలీదు. వెళ్దాం అనేసరికి ఆడ మాకు 7-5 అయింది. తిని ఇంట్లో ఉంది. గుంటలు అంటే పొలం అమ్మ, పొలం ఎన్ని గుంటలు ఏంటి అది ఉంది అని వాళ్ళు అయితే చెప్పినారు. ఆ పత్రాలు కూడా వాళ్ళ మామ దగ్గరే ఉన్నాయి, నేనేం అడగలేదు. ఇప్పుడు ఇంటి పక్కన వచ్చి అతను కూర్చున్నాడు కదా, అటు నుంచి ఇంటికి గోడ ఉంది. నేను తిని వదిలి వెళ్ళలేను, ఫిట్స్ వస్తుంది, తినకు ఫిట్స్ వస్తుంది మేడం. అది చూసి నేను ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంట్లో నుంచే తీసుకెళ్తా వంట చేసుకొని కూడాను. ఆ రోజు గజ్వేల్ నుంచి ఇంటికి వచ్చే వరకు 2:30 అయింది మాకు. అత్తకు తినే వరకు చపాతీలు అన్నీ చేసి పక్కన వెళ్ళిపోయినా, ఆమె అన్నం తినదు అది తెలిసి.
సరే అని నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన రూమ్ ఉంది, నా దగ్గర ఉన్న డబ్బులు మా అక్క వాళ్ళ దగ్గర అంతా ఇప్పించుకున్నాను. నేను రూమ్ వేసుకొని బ్యాంగిల్ స్టోర్ పెడదామని అవి కూడా తెచ్చాను. నేను అవి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అసలు తనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. వేరే వాళ్ళు వచ్చి అన్నారని తను అన్నాడు. నేను వచ్చి ఎంత ఉంది ఏంటి లెక్కలు నాకు తెలియదు అన్నాను. ఆ షాప్లో ఐటమ్స్ అన్నీ రూమ్లో పెట్టుకున్నాను మేడం, పనుకునే చోటే. మేము అది కట్టుకుందామంటే అది కూడా మాదే అన్నారు మేడం. తిను నాకు ఇంకేం లేదు చచ్చిపోదాము అన్నాడు మేడం. ఇంక నేను ఏం చెప్పాలో నాకు తెలీదు. నేను వెంటనే నాకు తెలిసింది మీరు తప్పితే ఇంకెవ్వరు లేదని నేను తీసుకొచ్చేసాను మేడం. ఏమ్మా ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఇస్తేనే మనం బతుకుతాం, లేకపోతే బతకలేమా? నాకు ఒకటి అర్థం కాదు. మ్యాటర్ ఏంటంటే చేతిలో మొత్తం పైన ఈయన చేత పెట్టిండు. ఇప్పుడు వాళ్ళు అమ్మేసారంటే ఇంకా మీరు చచ్చిపోవడమేనా? ఇంకా అయిపోయిందా జీవితం? నువ్వు ఈ రోజు మార్నింగ్ నువ్వు ఏదో చచ్చిపోవడానికి ప్రయత్నం చేసావంటే ఏంటి? ఎందుకు ఉన్నది తీసుకున్నాక మనకు ఎందుకు ఇంత లొల్లు పెట్టి పంచదేశానికి లొల్లు ఎందుకు మనకు అవసరమా అని జీవితం. వేరే విధంగా పుకారు లేపినారు సార్. ఏ విధంగా? వేరే తినకు ఇప్పుడు ప్రజెంట్ నేను టెస్టులు చేసిన తర్వాత అంతకుముందు పాజిటివ్ ఉందని వచ్చింది. నేను వదిలేసి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా వెళ్ళగలను, ఎందుకంటే నాకు లేదు. పాస్ట్ అంటే పెళ్ళి అయిందా? పాజిటివ్. వాళ్ళ మామ అందరికీ చెప్పేసినా కూడా నేను అన్నాను, నా భర్తకు ఉంది, నేను భరిస్తున్నా, మీరు కాదు కదా, పోషించుకునేది నేను. నాకు ఇల్లు ఉంటే ఇక్కడ 2 ఇంట్లో పాచి పని చేసుకొని నా భర్తని మా అత్తని నేను పోషించుకుంటాను, ఆ ఇంటి పేపర్లు మాత్రం ఇప్పించండి అని అమ్మిండి అతన్ని అడిగాను. అడిగేసరికి తను మాల్లో ఉండి నాకు మిస్బిహేవ్గా మాట్లాడాడు వాళ్ళ అబ్బాయి. తినేమంటాడు, తనకు మనకు సంబంధం లేదు, మామతో మాట్లాడాలి అంటే వాళ్ళ మామ ఏమంటాడు, అసలు మీకు ఏముందని మాట్లాడుతున్నారు, దాంట్లో నాకు ఇంకా రావాలి అని అమ్మిండి అతను చెప్పినాడు. అమ్మిండి అతను చెప్పిన టైమ్స్ అన్నీ అయిపోయినాయి సార్. ఇంకా రేపు వస్తాము అన్నారు శనివారము, రేపు కాస్త ఆదివారం అన్నారు. అది పోయి ఇప్పుడు పండగ అయిన తర్వాత అన్నారు. వాళ్ళు వస్తారని నమ్మకాలు మాకు లేవు. వాళ్ళు వస్తారని నమ్మకం లేదు, ఇస్తారని నమ్మకము నాకు లేదు. ఇస్తే ఎంత వస్తుందమ్మా మీకు? అదేమో సార్ జెరాక్స్ తీసుకొచ్చాను సార్, నాకైతే ఏం తెలియదు. కాదు ఓకే, ఏమన్నా ఉంచుకొని. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి అంతా మీ అమ్మగారు వేలు ముద్రలు వేసి మీ మావయ్య పేరు మీదకి మార్చేశారు. మీ మావయ్య మీకు చిల్లి గవ్వి ఎవరో ఆల్రెడీ హామ్ పట్టాన్ని చాలా అమ్మేశాడు, ఏదో 1 మిగిలింది అంతేనా? అది ఇప్పించండి అని ఇక్కడికి వచ్చారు. ఆ ఇప్పించడానికి మీ అమ్మాయి యాక్సెప్ట్ చెయ్యట్లే, అసలు కోడలే యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ తమ్ముడు వైపే ఉంది, వాళ్ళ తమ్ముడు ఇమ్మంటే ఇస్తుంది, ఇవ్వద్దంటే ఇవ్వదు. ఇది మీ అమ్మతో ఒప్పించడం కోసం ఇక్కడ దాకా వచ్చారా మీరు? కానీ ఆమె ఏంటంటే మేడం, నా ముంగడు పెళ్లి కావాలి, నా ముంగడు పెళ్లి కావాలి, చేసుకోవచ్చు కదా. మీ అమ్మకి చెప్పి అమ్మాయిని ఒప్పుకోమ్మా వద్దు, మరి ఎవరిని పెళ్లి చేస్తా. అమ్మగారు అసలు పెళ్లికే ఒప్పుకోవట్లేదు, ఆస్తి మాత్రం ఆస్తి దేవుడు ఎరుగు. సరే, ఎవరైనా పంతుల ద్వారా వచ్చినట్టుగా సంబంధం చూపించి అలా ట్రై చేయపోయావా? కదమ్మా, ఇప్పుడు మీరు ముస్లిం హిందూలో కన్వర్ట్ అయ్యారా? అయిపోయాను సార్. ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు మీరు? తను తీసుకొచ్చి ఇక్కడ వినాయక చవితి టైంలో జంజం వేసినప్పుడే అంతా పెళ్లి చేసుకునే టైం మీరు ముస్లిమా హిందూ? ముస్లిమే సార్. ముస్లిమే. ముస్లిమే కానీ గుళ్ళో చేసుకున్నారు మీరు అవును పెళ్లి. సార్. హిందూ కింద ఎప్పుడు మారారు? ఇంకా ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు వినాయక చవితి రోజు నువ్వు పూర్తి పేరు చెప్పకూడదు, నీ పేరు భానుశ్రీ అనే పలకాలి అని చెప్పి అన్నారు సార్ వాళ్ళు. సరే అదే అని అనుకున్నాను సార్. నేను ఆధార్ అంతా చేంజ్ చేస్తే అమ్మ నాకు ఇప్పుడు ఇచ్చినది కాకుండా. ఎందుకమ్మా మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? ఊరికి అడుగుతున్నాను భాను గారు, మీరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? మంచిదానవా పిచ్చిదానవా అని. పంచ ప్రాణాలు సార్. నాకు పంచ ప్రాణాలు అన్నట్టు లేదు, అందరూ వర్జన ఏంటంటే కనుక ఈ డబ్బులు ఆస్తి గురించి. సార్ నాకు వద్దు సార్, నిజం చెప్తున్నా, నాకు ఆస్తి వద్దు సార్. నాకు ఉంది సార్, ఆస్తి ఉంది సార్. ఫైట్ చేస్తున్నావు కదమ్మా. నాకు తనకు కావాలి సార్, నాకు వద్దు సార్. ఇప్పుడు తనకి ఏదన్నా అయినా కూడా వాళ్ళ అమ్మ రోడ్డు ఎక్కుతుంది సార్, ఎందుకంటే వాళ్ళ మామ మోసం చేస్తున్నాడు అని నేను గ్రహించాను. ఇప్పుడు తనకి ఏదన్నా అయిపోయింది అనుకో, నా దారి నేను చూసుకోగలను, నాకు అంత ఇది కూడా లేదు సార్. నాకు ఉంది. నీకుంటే ఆయనకు ఉన్నట్టే కదా, మీ ఆయనే కదా. ఎవరు నాకు ఇక్కడ తెలీదు. తన బంధువులను నేను పలకరించాలి, నాకు పుట్టినింటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మేడం. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు చేయరు. ఇతను బయటకు వచ్చినప్పుడు మతం మార్చుకున్నప్పుడు అందరు నువ్వు ఏకాకి. అందుకే నువ్వేదో 18 ఏళ్లకో 17 ఏళ్లకో వెళ్ళిపోయావంటే నీకేం తెలియదని ఒప్పుకుంటా. నువ్వు 30 ఏళ్లకు కదా చేసుకున్నావు, అది కూడా నీకన్నా చిన్న అబ్బాయిని. నీకేం తెలియదు ఏం లేదు అంటే మాకు ఎక్కడి వరకు నమ్మబుద్ధి అవుద్ది చెప్పండి? సరిపోద్ది కదా. తనకంటూ ఒకటి ఇప్పుడు వాళ్ళ తండ్రిది ఉండాలి కదా, నాది తనదే. మరి ఇంకేంటి? ఇప్పుడు ఆవిడకి ఆ ఏజ్ లో పాపం వాళ్ళ ఆయన అలా చేశాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఏదో ఆమెకు ఉంది, ఆమె ఉన్నంత కాలం ఉండనియొచ్చు కదా. ఉన్నంత కాలం నేను ఉన్నిస్తాను మేడం, నేను దానికి ఏం అనట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు కేవలం ప్రాపర్టీ ఇష్యూకే కదా వచ్చారు. తన ప్రాపర్టీ తన పేరు మీద ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, తిన పేరు మీద వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకైతే ఇవ్వరమ్మా, నీ పేరు మీద నాకు వద్దు. వాళ్ళు ఏమంటున్నారంటే తినే ప్రాపర్టీ ఉంది కదా, అది అమ్ముకొని పోవడానికి వచ్చాను, నేను తీసుకొని వెళ్ళిపోతాను. వచ్చారా మీరు? సార్ మీ ఫైట్ లో ఏమీ అర్థం లేదు, వినండి, ఫస్ట్ వినండి
ఓకే, మీరు అక్కడ మీ కుటుంబాన్ని వదిలేసుకున్నారు. ఎందుకంటే కనుక నాకంటే చిన్న అయినటువంటి ఈ అబ్బాయితో నాకు లవ్ ఉంది, విపరీతమైనట్టు ఉందని. అసలు ఎంతకాలం ప్రేమ మీది? మీరు ఒక పెళ్లిలో కనిపించినటువంటి ఒక వ్యక్తి ర్యాండమ్గా వచ్చి మీరు ప్రపోజ్ చేస్తే మీ మతం ఒకటి కాదు, మీరు ఎక్కడి నుంచో అనంతపూర్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉండేటటువంటి ఒక అబ్బాయితో లవ్ స్టార్ట్ చేసేసి ఎవరికి తెలియకుండా ఒక గుడిలో మీరు ముస్లిం మహిళ అయ్యి ఉండి ఏ విధంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో, ఏ విధంగా ఈ కుటుంబ సభ్యులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు మీరు ఇంత రిస్క్ తీసుకున్నారు? ఇదంతా ఒక లవ్ స్టోరీ అయినా? ఇప్పుడు వచ్చి ఇదంతా పక్కన పెట్టండి, అతని తరపున నేను నిలబడి అతనికి చెందవలసినటువంటి ఆస్తి గురించి పోరాడుతున్నానంటే ఎవరు నమ్ముతారు, ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? ఏంటి రిస్క్ ఏంటి? మేము మాత్రం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అతను ఒక విధంగా చూస్తున్నావు కదమ్మా, వాళ్ళ అమ్మ ఒక మానసిక పరిస్థితి బాగాలేదు, వీళ్ళిద్దరు శుభ్రంగా తల్లి కొడుకుల్లాగా హ్యాపీగా ఉన్నారు. నువ్వు ప్రేమ అనుకుంటే ఇతను లూప్లోకి లాగి ఇతనికి కూడా వెనకతలు ఉండే కుటుంబ సభ్యులు లేకుండా చేశావు నువ్వు. ఇప్పుడు ఎంత రిస్కో తెలుసా ఇది? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది, పెళ్ళే జరగలేదు, నా కొడుకే కాదు, నేను ఏ ఆస్తి ఇవ్వను, నువ్వు పో అని చెప్పింది. ఇప్పుడు మీరిద్దరు ఏకాకి అయ్యారు. నువ్వు అతను బాగు చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? సార్ నాకు అతను బాగుండాలని ఉండాలనే ఉద్దేశం భగవంతుడు ఎరుక. నీ కుటుంబం లేదు, అతని వెనకట్లు ఉన్న కుటుంబం కూడా కాకుండా చేసే ఇప్పుడున్న పరిస్థితి అది. ఆస్తి మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు అతనికి ఎవరు లేకుండా అయిపోయింది. తనకి నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా తనకి ఎవ్వరు లేరు సార్. పరిచయం అయినప్పుడు వాళ్ళ అమ్మ ఉంది, ఆవిడ పిచ్చిదైనా వెర్రిదైనా ఎడ్డిదైనా ఏదైనా కూడా కొడుకు తల్లి కొడుకులు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు 1.5 2 years బ్యాక్. నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడొద్దు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి నచ్చినటువంటి అంశం నీకు బండకేసి తల ఎందుకు కొట్టింది అంటే కనుక నువ్వు వెనకదారి నుంచి వచ్చావు, నువ్వు నా మతం చెందినటువంటి అమ్మాయి కాదు, సీక్రెట్గా నా కొడుకుని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నాకు వచ్చేటటువంటి 5 పైసలు ఆస్తి కూడా కాజేయడానికి నువ్వు రెడీ అయిపోయావని చెప్పి అభియోగం వేస్తుంది ఆవిడ అభియోగంలో తప్పే ఉందమ్మా? నాకు వద్దు అన్నంత మాత్రం కాదు, వచ్చినటువంటి ఉద్దేశం అందరికి అలాగే అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఏమీ లేనట్టు కన్నీళ్ళు పెట్టినంత మాత్రం ఇప్పుడు అతనే వినండి, నీ ప్రేమలో లాజిక్ లేదు, నీ పెళ్లిలో లాజిక్ లేదు, నీ ఆలోచనలో లాజిక్ లేదు. ఈ రోజు వచ్చి ఇప్పుడు అయ్యో అన్నావు, ఇప్పుడు అతను ఇప్పుడు ఏకాకి చేసావు. నువ్వు వయసులో పెద్దదానివి, 2.5 years పెద్దదానివి నువ్వు. నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? అరే నేను ఇక్కడికి వచ్చి వీళ్ళ కుటుంబంలో నిప్పులు పోస్తున్నా అని చెప్పి అతను సూసైడ్ వరకు వెళ్ళిపోయాడు. అసలు ఆస్తి అనేటటువంటి సబ్జెక్ట్ గురించి ఈ అబ్బాయి నువ్వు ప్రవేశించబడకపోతే ఆ అబ్బాయి ఎప్పుడూ మాట్లాడుండేవాడు కాదు. అతని దారేదో అతను చూసుకునేవాడు, వాళ్ళ పోరాటం ఏదో వాళ్ళు చేసుకుని ఉండేవారు. ఇప్పుడు సడన్గా ఆ అబ్బాయి తరపున నువ్వు వకాలతా తీసుకుని 29 సంవత్సరాల అబ్బాయికి నేను వెనకతలు ఉన్నాను, నేను ఆ అబ్బాయి బదులు ఫైట్ చేస్తాను. ఏమి తను చనిపోతుంటేనే నేను మీ దగ్గర తీసుకొచ్చాను సార్. పరిస్థితి నువ్వు ఎంటర్ అయ్యాక వచ్చింది. నువ్వు నీ ఉద్దేశం నీ ఆలోచనతో నా మొగుడు అనేటటువంటి ఫైట్ చేసేటప్పటికి నీ పిల్లమే నీకు కావాలంటే అసలు తల్లిగా నన్ను మర్చిపోని చెప్పి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఏంటమ్మా ఆ అబ్బాయి గురించి ఏదో అమర ప్రేమికుల్లాగా 10 సంవత్సరాల పాటు ప్రేమించేస్తున్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ తెలివితేటలు ఏంటి, అసలు మీ కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది. ఎవరో కానిస్టేబుల్తో ఫోటో తీసుకున్నారు, ఎవరావిడ? తన ఫ్రెండా? ఆవిడ వచ్చిందా పెళ్లికి? లేదు సార్, వాళ్ళ ఇంటికి అవునన్నా పిల్లొచ్చు కదా పెళ్లికి. తను అమెరికాలో ఉంది సార్ ప్రజెంట్ ఇప్పుడు. ఎందుకమ్మా ఎవ్వరు లేరమ్మా, ఒక స్నేహితుడు లేకుండా అంత సీక్రెట్గా మూసేసినటువంటి గుళ్ళో మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంత గోప్యం, ఎందుకు అంత సీక్రెట్? ఎవరి ఉద్దేశాలు ఏంటి ఇక్కడ? వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళారా మీరు? వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారా మీతో? 2 రోజుల నుండి భోజనం చేసి వచ్చారా? తినేసి వచ్చాను. నువ్వు చాలా అమాయకుడు తెలుసా, నువ్వు తప్పుగా అనుకోవద్దు, నువ్వు చాలా అమాయకుడు. ఇరుక్కున్నావు, ఈరోజు ఇరుక్కున్నావు. నీకు తెలీదు, నీకు పోరాట పట్టడం తెలీదు, నీకు ఫైటింగ్ తెలీదు, ఈ దేని గురించి అడుగుతున్నావో తెలీదు, నీ జీవితంలో నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలీదు. గుడ్డిగా వెళ్ళి లవ్ అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఈరోజు నీకు అటు ఇటు కాకుండా అయిపోయావు. ఆ అమ్మాయి ఎలాగో కోరి దుంకింది, ఇందులో మనం ఏం చేయలేం దానికి. ఊరికాని ఊరు వచ్చి సీక్రెట్గా పెళ్లి చేసేసుకుని ఈరోజు మళ్ళీ ఏమీ లేనట్టుగా మళ్ళీ ఆ అమ్మాయి అనంతపురం జిల్లా వెళ్ళి అక్కడ ఏమీ లేనట్టుగా ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది. నీ ఫింగర్స్ కట్ అయ్యాక పరిగెట్టుకుని వచ్చింది ఈ అమ్మాయి. అసలు ఎవరు అమ్మాయి? చేసింది కాదనట్లేదు, కానీ ఈరోజు అమ్మాయికి ఉన్న స్థానం ఏంటి, ఆ అమ్మాయికి ఉన్నటువంటి బలం ఏంటి? పెళ్లి ద్వారా నీ దగ్గర నుంచి ఆ అమ్మాయికి బలం రాలేదు, ఇటు కుటుంబం లేదు అటు కుటుంబం లేదు. ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? ఆ అమ్మాయి జీవితం ఆగమ్య గోచరం అయిపోయింది. ఆ అమ్మాయితో పాటు నీ జీవితం ఆగమ్య గోచరం అయిపోయిందిగా. ఓకే, నీకు ఈ ప్రాబ్లం ఉంది అన్నా కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, ఏది ఆ పాజిటివ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసింది, సంతోషం అంతవరకు. కానీ ఇక్కడ ఫ్యూచర్ ఏంటి మీ ఇద్దరికి? మాకు ఇల్లు ఉంది సార్, కానీ ఆ ఇల్లులో కూడా సరే ఇప్పుడు మీకు కావాల్సింది ఆ ప్రాపర్టీ ఇష్యూ అంతేనా? ఇక్కడ వరకు దానికే వచ్చారు కదా మీరు. ఉన్నది ఇప్పుడు మాకు ఉన్నది ఇచ్చినా కూడా మాకు చాలా, ఇంకా ఏది ఆశించడం లేదు మేడం. మేము ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి కట్టుకోలేను, అమ్మేసి వచ్చినా ఇక్కడే చూసుకోవాలి తినకి. నేను ఇక్కడ ఉండి తనని మాత్రం చూసుకోవాలమ్మా. ఆయన చక్కగా బానే ఉన్నారు కదమ్మా. ఫిట్స్ వచ్చేస్తుంది మేడం. అమ్మా ఫిట్స్ వస్తే ఫిట్స్కి ట్రీట్మెంట్ ఉందమ్మా. ఫిట్స్ కంటే పెద్ద ఇష్యూ లిసన్ టు మీ, ఫిట్స్ కంటే పెద్ద ఇష్యూ ఏంటో తెలుసమ్మా?
అతను ఇప్పుడు ఏ విధంగా అతను బ్రెయిన్ ట్రైన్ అయ్యింది అంటే కనుక ఈరోజు 600 అయినా 106 అయినా కూడా ఆస్తి అనేటువంటి నా చేతికి దక్కకపోతే సూసైడ్ చేసుకునేటట్టు ఉన్నాడు అతను. ఈరోజు ఉదయం కూడా సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేశాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అతనికి? ఇంత ఆస్తి లేకపోతే నేను సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? ఇప్పటి వరకు లేదు. ఈ 1.5 year బట్టి ఆ పోరాటం లేదు, ఆ గొడవ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరు నేర్పించారు? తెలీదు. అక్కడే అడగండి సార్. తను పేపర్లు ఒకటి నాన్న, నువ్వు న్యాయపరంగా ఏదైనా పోరాటం చేయాలి అంటే చేయి. ఈరోజు నీకు ఫిట్స్ ఉంది, నీ ఆరోగ్యం బాగుంటలేదు, ఆ మెషిన్లో నువ్వు పరజ్ఞానంలో ఒక ఫింగర్ పెట్టి 2 ఫింగర్లు పెట్టి మొత్తం చెయ్యే పోయేటటువంటిది, లేదంటే పేకే తెగేటటువంటి పరిస్థితి. ఓకే, నీకేమొచ్చి ఒక తల్లి ఉంది, ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు. ఫస్ట్ ఈ అంశాల మీద మనం ఫోకస్ చేద్దాం. మీరు ఆస్తి ఇవ్వరా, నేను చచ్చిపోతా. లేదు సార్, దాంట్లో మరి ఈరోజు మార్నింగ్ సూసైడ్ ఎందుకు చేశారు? మీరు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశారు మీరు ఈరోజు మార్నింగ్? ఈ మామేమన్నా అంటే నీకేమి పేపర్లు ఇరవై, నీకు ఏం లేదు ఇరవై, ఉంటే లేకపోతే లేదు, ఉన్నసేపు ఉన్నసేపు నేను ల్యాండ్, లేకపోతే మొత్తం సూసైడ్ చేసుకుంటే ఇస్తాడు అతను వచ్చి దగ్గరుండి సంతకాలు ఎక్కడ పెట్టి? ఉంటే ల్యాండ్ ఇస్తానన్నాడు ఎవరు? మీ మామయ్య ఏ విషయంలో ఇస్తానంటున్నాడు? అంటే పేపర్లు సర్పంచ్ అన్నప్పుడు అంటే ఉన్నసేపు ఉంచుకో, పెళ్ళి అయిపోయినా చేసి అని చెప్పారు. అంశాన్ని వదిలేసి నా బిడ్డని ఇస్తా, నాకు మంచిగా చూస్తా అన్ని ఒప్పుకున్న ఊర్లలో. మీ మేనమామ కూతుర్ని నీకు ఇద్దాం అనుకున్నాడా? నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని తెలుసుకోవాలని ఎక్స్ప్రెషన్ తర్వాత తెలిసి నాకు తెలిసింది. మన నేను అప్పుడు మత్తులో ఉండే, మనం ఒక 3-4 అప్పుడు మన దాని మ్యాగ్లో ఉంటే తెల్ల, అప్పుడు తెల్ల చూపించుకున్నా. ఇవాళ మార్నింగ్ సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసావు? ఇట్లా ఎందుకు జీతం ఇటు అటు ఇటు టెన్షన్స్, అది ఇది ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇప్పుడైతే సూసైడ్ టెండెన్సీ లేదుగా, కాసేపు కూర్చోగలవుగా? కూర్చుంటా మేడం. ఓకేనా సార్, విన్నారు కదా సార్ వాళ్ళు చెప్పింది, మీరేమంటారు? నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా మనస్ఫూర్తిగా? ఎంత టైం పట్టింది ఆ అమ్మాయి నచ్చటానికి, ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవటానికి? సంవత్సరం పట్టింది. ఎందుకు నచ్చింది ఆ అమ్మాయి? అంటే ఊరికనే అడగాలి కాబట్టి అడుగుతున్నాను. ఆ అమ్మాయి వేరే కులము, ఓకే, వేరే మతము, నాకంటూ ఎవరు చేయట్లేదు. అదే నేను అడుగుతున్నాను. విను, ఎవరు చేయటానికి ఎవరు లేరంటే ఏం చేయటానికి? అంటే పెళ్లి పడించుకోవట్లేదు, మామ అన్ని చెప్పారు. ఇప్పుడు ఆస్తి కోసం చూసుకుని వదిలేసి ఎందుకు చేసుకోరు? ఇప్పుడు మేము మేనమామ కూతురు ఉంది కదా, అమ్మాయి చేసుకోవటానికి రెడీగానే నీకు ఇచ్చి చేద్దాం అనుకున్నారు కదా. నాకు ఇట్లా తెలిసిందని వదిలేసిండు. ఇక ఏం తెలిసిందని? ఉందని అని వాదం చెప్పి వదం తిరుగుతాడు, 10 మంది తిరుగుతాడు, పని పడి ఏమో తాగుతాడు అని అన్ని లేనివన్నీ పుట్టిస్తుండు, లేనివన్నీ అన్ని చెప్తుండు సార్. ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పేసి వీళ్ళకి ల్యాండ్స్ ఎక్కొద్దు, ఏం లేకొద్దు. నీకు ఇట్లా వచ్చిందని ఎప్పుడు తెలిసింది నాన్న? నాకు ఈ యాక్సిడెంట్ వల్ల తెలిసిందా, లేకపోతే తెలియదు? నీకేంటి బాగా అమ్మాయిలతో తిరిగేవాడివా? ఏం లేదు. ఏమన్నా ఎప్పుడైనా ఇంజక్షన్లు కానీ అట్లా ఏమైనా చేయించుకున్నావా? అసలు మరి ఎలా వచ్చింది అసలు కదా? ఎలా వచ్చింది అది తెలీదా నీకు కూడా? నీకు తెలీదు? ఈ అమ్మాయి కూడా ఏమైనా టెస్ట్ చేయించుకుందా? చేయించాను మేడం. పర్లేదా? నాకు రాలేదు మేడం, నెగిటివ్. నువ్వు మెడికేషన్ మీద ఉన్నావా? మెడికేషన్ మీద ఉన్నారు, మందులు వాడుతున్నారు? ఫిట్స్ టాబ్లెట్స్. ఫిట్స్ కదా, అది కూడా వాడుతున్నాం. సార్ నైట్ ఒకటి కాదు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయిస్తే కనుక అది ఉందని తెలిసింది. మరి అతను ఎప్పుడు అది డిసైడ్ అయ్యాడు నీకు తన కూతుర్ని ఇవ్వకూడదని చెప్పి? అంతకుముందు అన్నాడు ఆయన, అప్పుడు లేని నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది ఉందని తెలిసి అతను ఇవ్వటం మానేశాడు, నా కూతుర్ని కూడా ఇవ్వట్లేదు అని అన్నావు కదా. ఫస్ట్ నుంచి అంటున్నా అట్లా ఏమన్నా చెప్తుండు. నేను అల్లది అట్లాంటిది ఊరుకున్నాను మా అట్లాంటి అంటే బిడ్డని. కానీ ఏదేమైనా అతను బిడ్డని నీకు ఇవ్వాలి అని అనుకున్నా, ఇవ్వకూడదు అని అనుకున్నా, నీకు ఈ ప్రాబ్లం ఉంది అన్నా లేదు అన్నా, నువ్వు కేవలం ఎవరికీ చెప్పకుండా, ఎంత కాదనుకున్నా నువ్వంటే ఒక అభిమానం ఉంది, ఒక ఇష్టం ఉంది, ఓకేనా, నువ్వు ఎవరికీ చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అన్న కోపం అయితే మీ మేనమామకు ఉందిగా, భయంకరమైన కోపం అయితే ఉందిగా. అతను ఆ కోపంతో అతను ఏం చేశాడు, నీకు చెందవలసింది కూడా ఇవ్వను నీకు, ఎందుకంటే నీకు ఇస్తే కనుక ఆ అమ్మాయి కాజేసేస్తుంది, ఆ అమ్మాయి ఇది కాజేయడానికే వచ్చింది అనేటటువంటి ఆలోచనతోనే. ఏమున్నా వాళ్ళందరూ ఉద్దేశం నేను చెప్తున్నాను. సో నువ్వు దానికి ఏంటంటే వాళ్ళతో ఫైట్ చేసి అడిగి, బాబు నాకు చెందవలసింది నాకు ఇవ్వండి 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 అని అడిగినా కూడా వాళ్ళు చీపో నీకు ఇవ్వమో అని చెప్పి ఒక విధంగా నిన్ను కూడా ఇప్పుడు ఏకాకిం చేశారు. నువ్వు ఐసోలేటెడ్, నీకంటూ ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదు. నువ్వు దానికి ఏంటంటే ఎవరి కోసం నాకు ఇవ్వాల్సింది ఎవరు అని చెప్పి నువ్వు చచ్చిపోవటానికి ఒక ప్రయత్నం చేశారు ఈరోజు ఉదయం, అంతేనా? ఫస్ట్ ఆ ప్రయత్నం నేను చేసుకోను, ఆ ఉద్దేశం నుంచి నేను విరమించుకుంటాను, నాకు ఆలోచన ఫ్యూచర్లో రాదు అని నువ్వు ఒక నమ్మకాన్ని నీకు పెంపొందించుకుని మాకు చెప్పగలిగితే అప్పుడు నీకు ఏదైనా చెప్పవలసినటువంటి సలహా మేము ఇస్తాం. మేము ఇప్పుడు ఇచ్చినటువంటి సలహా నీకు వర్కౌట్ అవ్వలేదు అనుకో, ఏమో ఇక్కడి నుంచి వెళ్తూ చచ్చిపోతావేమో, నువ్వు సూసైడ్ చేసుకో. మరి అది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ప్రాపర్టీ రాకపోతే కనుక సూసైడ్ చేసుకోవటమేనా? కాదు. అంటే నాకు మామ ఇట్లా ఎందుకు చేస్తుండు,
అదే మన డాడీ అంటే ఫస్ట్ డాడీ లేచిండు. నాన్న అందరం డాడీ అలా చేశాడు, అమ్మ సైడ్ ఉన్నటువంటి మామ కూడా ఇలా చేశాడు, కాబట్టి నువ్వు మానసికంగా డిప్రెస్ అయ్యావు, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం వెతుకుదాం నాన్న. నువ్వు చచ్చిపోతే కనుక మేమిద్దరం ప్రేమించేసుకున్నాం, 1 year బట్టి ప్రేమించేసుకున్నాం, మతాలు కులాలు అన్నీ దాటేసి మేము ప్రేమించేసుకున్నాం అంటే కనుక నువ్వు సూసైడ్ చేసుకుంటూ చచ్చిపోతే ఆ అమ్మాయి ఎక్కడికి పోతుంది? ఆ అమ్మాయికి ఎవరున్నాడు? అక్కడ డిలీటే, ఇక్కడ డిలీటే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సో ఫస్ట్ ఆ చనిపోవాలి అనేటటువంటి డిప్రెషన్ ఆలోచన తీసేస్తే కనుక మనం ఆలోచిద్దాం. సరే సార్. అమ్మ నిజంగా దీనికి పోరాటం చేయాలి అంటే కనుక పోరాడచ్చు. సరే సార్. లాయర్ మేడం లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా హెల్ప్ చేసి దీనికి ఎటువంటి విధంగా పోరాడచ్చు అని చెప్పి. ఎందుకంటే కనుక మీరు అన్ని విధాలుగా వెళ్ళి ఎవ్వరూ లేనటువంటి పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు. నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు, ఆ అబ్బాయి అదే పొజిషన్లో ఉన్నావు. ఆఖరికి అతని పక్కన కూర్చున్నటువంటి తల్లి మానసికంగా ఆవిడ బాలేదు, ఆవిడకి మెంటల్ ప్రాబ్లం ఉంది. అయినా కానీ ఆవిడ ఇక్కడ ఏముంది, ఆవిడకి తెలిసినటువంటి కొద్దిపాటి జ్ఞానంలో అరే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అంటుంది. అంటే ఆవిడకు ఉండేటటువంటి ఆ మాత్రం పనిచేసేటటువంటి బ్రెయిన్లో కూడా నీ కులం ఏంటన్నది తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి అన్నదో తెలుసు. ఆల్రెడీ వాళ్ళు సతమతం అవుతున్నారు, వాళ్ళు చుట్టూ పెట్టుకుని కింద మీద పడుతున్నారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ నాన్న చేసినటువంటి అన్యాయం వల్ల. సార్ ఒకసారి అంతకుముందు 2 months మా అమ్మతో మంచిగా ఉండే. ఎవరు? ఇద్దరు ఒకటి మంచిగా ఉండే ఇద్దరు. కాదు ఏమైందంటే గల్లీలో వాళ్ళు అన్నీ ఇట్లా అంటుంటే దానివల్ల ఇంకా పెద్ద గల్లీలో వాళ్ళు చెప్పినా, ఎదురింటి వాళ్ళు చెప్పినా, పక్కింటి వాళ్ళు చెప్పినా, వేరే ఊళ్ళు చెప్పినా ఏదన్నా రోజు జరగవలసినటువంటి పండగ ఇది మీ ఇంట్లో. ఎందుకంటే కనుక మీ అమ్మగారి యొక్క మెంటల్ స్టెబిలిటీ లేకపోవటం వల్ల కేవలం 2 నెలల పాటు ఈవిడ్ని కోడలుగా యాక్సెప్ట్ చేసింది. ఏ రోజైతే కనుక అది ఎవరన్నా చెప్తారు, అదేంటి అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, జరగబోయేది ఇది అని చెప్పి ఏం అక్కర్లేదు. ఒక అరగంట ఎవరన్నా బ్రెయిన్ వాష్ చేస్తే మీ అమ్మ మారిపోతుంది. ఆ రిస్క్ ఎప్పుడన్నా ఉన్నటువంటిది రిస్క్. అలా మారుతుంది అనేటటువంటి రిస్క్ ఉంటుంది అనేటటువంటి జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? ఐదర్ నువ్వన్నా తీసుకోవాలి, అమ్మ ఇటువంటి వాతావరణంలో అన్నీ వదులుకుని నేను వస్తున్నాను అనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయిని తీసుకోవాలి. మీరిద్దరూ చెప్తున్నాను కదా చాలా రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు చేయవలసింది ఏంటి? మీరిద్దరూ నిజంగా ఒకరికొకరు ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు అంటే కనుక ఇలా దిగ్భ్రాంతి చెందేసి ఏడ్చేసి దిగులు పడిపోయి ఏదో నీకు ఒక 70 సంవత్సరాలు ఆ అమ్మాయికి ఒక 80 సంవత్సరాలు వచ్చినట్టుగా జీవితాలే కోల్పోయేటటువంటి విధంగా పరిస్థితుల్లో తెచ్చుకున్నది ఎవరు? మీరు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ధైర్యంగా నిలబడి పోరాడాలి. ఇదేంటి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకోవటం ఏంటి? నువ్వేమొచ్చి చూస్తూ ఇలా బిక్కుమని అంటే ఏం మీకు కాళ్ళు లేవా, చేతులు లేవా, బ్రెయిన్ లేవా, ఉద్యోగాలు చేసుకోలేరా, సంపాదించలేరా? ఏంటి తరతరాలుగా ఉన్న ఆస్తి తగాదాలాగా ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ ఆ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీరు. అయినా కానీ ఆస్తిపరమైనటువంటి అంశాల గురించి ఎందుకు? మీ ప్రేమను నిలబెట్టుకోండి, మీ పెళ్ళిని నిలబెట్టుకోండి, హ్యాపీగా కలిసి జీవించండి. ఆ అబ్బాయి ప్రౌడ్గా చెప్తున్నాడు, ఎవరు యాక్సెప్ట్ చేయనటువంటి నన్ను భాను వచ్చి యాక్సెప్ట్ చేసిందండి, అన్నీ వదులుకుని అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మీరు ఆ విధమైనటువంటి పోరాటం ఆ విధంగా ఆ మనోధైర్యంతో ముందుకెళ్ళి పోరాడకుండా రివర్స్లో వచ్చేసి ఇక్కడ కత్తులు కటార్లు పట్టుకుని ఆ సైన్యంతో ఫైటింగ్ చేసుకుని ఆస్తుల గురించి పోరాడటం ఏంటి మీరు? అతను ఆరోగ్యం గురించి పోరాడండి. అతనికి 2 వేళ్ళు పోయినాయి, ఒక విధంగా పాజిటివ్, ఇంకో విధంగా ఫిట్స్ వస్తున్నాయి అతనికి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇవన్నీ వదిలేసి ఏంటమ్మా ఇదంతాని? మీ నాన్నే న్యాయం చేయనప్పుడు మీ మామ చేస్తాడా వచ్చి ఇక్కడ న్యాయం? మీ నాన్న చేయలేదు న్యాయం. అతను ఒకటి వెన్నుపోటు పొడిచాడు, ఓకే ఏదో జరిగింది అక్కడ, నువ్వు వద్దు, నిన్ను ముందు నుంచే ఎప్పుడో చంపాలని డిలీట్ చేయాలని అనుకున్నాడు అతను. అది నువ్వు అన్నటువంటి మాటలే నమ్ముదాము. మీ మామ వచ్చి చేస్తాడు ఇక్కడ, అరే బాబు ఇదిగో మీ అమ్మ. నేను ఒకటి చెప్తున్నాను, ఫైట్ చేయాలంటే ఫైట్ చేయండి, కాదనట్లేదు. మీకు చెందవలసినటువంటి దాని గురించి ఫైట్ చేయండి, కానీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు ఉండేటటువంటి ఒక కెపాసిటీ ఉంది, పనులు చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంది, ఆలోచించేటటువంటి కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీని పోగొట్టేసుకుని అక్కడ వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళు చీపో అంటే కనుక నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇంకేం చెప్తాం మనం? నీకు పట్టుమని 31 సంవత్సరాలు, ఆవిడకి పట్టుమని 33 సంవత్సరాలు, చనిపోతారా? థ్యాంక్ యూ సార్. మేడం నాన్న ఎప్పుడన్నా కళ్ళకి గంతలు కట్టుకొని ఇంట్లో నడిచావా? ఓ 10 నిమిషాలు నడు రేపు. అయినా బతుకుతున్నారు, పనులు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబులు తెచ్చుకుంటున్నారు. కాళ్ళు లేకుండా ఈడ్చుకుంటూ ఇంట్లో ఒకసారి దేకు, తెలుస్తుంది బతుకు యొక్క వాల్యూ తెలుస్తుంది. ఏముంది నాన్న నీకు కష్టం? కూర్చో కాసేపు ఇక్కడ. ఇవాళ ఒక 10 ఎపిసోడ్స్ ఉంటాయి, విను ఎంత పెద్ద కష్టాలతో వస్తున్నారో ఒక్కొక్కళ్ళు. నీకు కష్టమే లేదు నాన్న, సైకలాజికల్ ప్రాబ్లం. అది మీరు కొంచెం రికగ్నైజ్ చేయాలి. మీ అమ్మగారికి ఎలా ఉందో ఆవిడ పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతుంది, మిగతావి ఇమీడియట్ రియాక్ట్ అయిపోతుంది అంతే.
ఆవిడేమి సైకలాజికల్ డిప్రెషన్స్లోనూ ఇట్లో లేదు. ఆవిడ అనుకున్నది జరగకపోతే ఆవిడ రివర్స్ అవుతుంది. బాల్ ఇట్లా గోడకేసి కొడితే అట్లా ఆవిడకి అంత కంట్రోల్ లేదు. కానీ నువ్వు వయసులో ఉన్నావుగా. ఎందుకంటే ఆవిడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు నరకం పడింది మీ నాన్నగారి చేతిలో, మోసపోయింది. పిల్లలు పుట్టలేదు అన్న ఒక్క రీజన్తో ఒక భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ 5 పిల్లల్ని కనేస్తే ఈలోపు మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్నాడు. ఉప్పును వదిలేసాడా ఏదో ఒకటి ఇచ్చి నిన్ను కన్నాడు. అయినా కూడా అక్కడ మెయిన్ ఇంపార్టెన్సీ ఈవిడ సెకండ్ వైఫ్ లాగా ట్రీట్ చేసి వదిలిపడేశాడు. అప్పుడు ఆవిడ ఎంత మానసికంగా ఇబ్బంది పడి ఉంటుంది. అయినా నిన్ను ఎక్కడ రోడ్డు మీద పడేయలేదే. కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. చక్కగా ఆ అమ్మని ఇట్లా పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీ నాన్న దగ్గర నుంచి నీ మీద పడింది. అలా చూసుకోవాలి. కానీ మీ అమ్మకి ఉన్న సైకలాజికల్ ప్రాబ్లం కంటే నీకు ఎక్కువ ఉందని నా ఫీలింగ్. డిప్రెషన్. నీకేం సైకలాజికల్ ప్రాబ్లం కాదు, డిప్రెషన్. దేవుడంతా నాకే అన్యాయం చేశాడు, ఊర్లో జనాలందరూ ఉండగా అందరికీ తెచ్చి నాకే అన్యాయం చేశాడని నీ ఫీలింగ్. నాన్న అన్యాయం చేశాడు, మేనమామ అన్యాయం చేశాడు, అమ్మ అన్యాయం చేసింది. కానీ నీ పెద్ద ఆస్తి ఏంటో తెలుసా చెప్తావా? ఈ అమ్మాయి, మీ అమ్మ కాదు, ఈ అమ్మాయి నమ్ముకొని వచ్చి నీకు ఒక లైఫ్ ఇచ్చింది. మీరు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ టీం వేరే, దానికి తగ్గ NGOs ఉన్నాయి, వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ హెల్తీ పర్సన్స్ ఎట్లాగో మీరు కూడా అంతే. ఓకే, అసలు దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోకండి, అయిపోయింది. కానీ దేవుడు మిమ్మల్ని కాపాడడం కోసమని ఈ పిల్లని మీకు ఇస్తే ఈ తెంగర్ది అలాగే ఆలోచిస్తుంది, మీరు అలాగే ఆలోచిస్తున్నారు. మీరైనా స్ట్రాంగ్గా ఉండాలా, ఈవిడన్నా స్ట్రాంగ్గా ఉండాలా. కానీ మీరు ఆవిడ బ్రెయిన్ని తినేస్తున్నారు. తినట్లేదా నాన్న? రోజు స్పూన్ పెట్టుకొని తింటున్నావు. ఎలాగో చెప్తాను విను. మా నాన్న మోసం చేశాడు. మా నాన్న తెచ్చిన ఆస్తి తీసుకెళ్ళి మా అమ్మ పేరు మీద కొంటే మా మేనమామ అన్నీ వేలు ముద్రలు వేయించేసుకొని అమ్మేస్తున్నాడు. ఈ అమ్మాయి వచ్చినాక అమ్మల, ఎందుకంటే నీ పక్కన తెలివిగా కాపాడడానికి ఈ అమ్మాయి ఉంది. ముందు జరిగిపోయినాయి ఇవన్నీ, అవునా? ముందు జరిగిపోయినాయి ఇవన్నీ. మిగిలే ఆస్తులు కాదు, నేను కష్టపడి సంపాదించింది కాదు. నేను మా అమ్మకి తిండి పెట్టాలి, నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి తిండి పెట్టాలా. నేను మగాడిని. పైగా నీకెంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీతో అమ్మాయి కూడా పనిచేస్తుంది. మీరిద్దరూ నిలబడి ఒక ఇల్లు తీసుకొని సపరేట్గా 5,000 రెంట్లో ఉన్నా కూడా నెలకి 20,000 సంపాదించుకుంటారు. 10,000 ఖర్చులు పోయినా 10,000 హ్యాపీ. ఏ మూల ఊర్లో 1,00,000 రూపాయలు పెట్టుకున్నా 4-5 గంటల నేల అయితే కొనగలుగుతారు. అది 2 yearsలో అయిపోయే ప్రాబ్లం. దానికి పొద్దుట ఒకసారి సూసైడు, సాయంత్రం ఒక సూసైడు, మళ్ళీ నెలకు ఒకసారి సూసైడు. ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా, మీ మేనమామని బ్లాక్మెయిల్ చేస్తున్నావా, ఏమీ అర్థం కానీ మీ అమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు పోతే ఎవరికి ఫరక పడదు ఇక్కడ, ఈ అమ్మాయికి కూడా పడదు. ఎందుకంటే నీకు ఓ లక్ష్మీదేవిలాగా వచ్చి నిన్నేదో కాపాడితే వేరే మతం నుంచి వచ్చి మరీ కాపాడుతుంది. అలాంటి వాల్యూ నీకు తెలియలే. ఎదురు సూసైడ్లు చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తే ఈవిడ సర్దుకొని ఈవిడ మా నాన్న వేరే ఇంటికి వెళ్తుంది, లేకపోతే ఆవిడ ఇంటికి ఆవిడ వెళ్తుంది. వెళ్ళండి మేడం. అమ్మ వస్తా, నీకోసం వస్తా. ఎందుకంటే ముందు ఆయన కాపాడాలి. ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటే నీ త్యాగాలకి వాల్యూనే ఉండదు. త్యాగాలు రానివి కదా నువ్వు, అర్థమైందా? ముందు ఈ అమ్మాయిని కాపాడడానికి చూడు. మీ అమ్మను కూడా నువ్వు కాపాడవసరం. ఎందుకంటే ఆవిడ కాపాడుకోవడానికి ఆవిడ దగ్గర ఆస్తి ఉంది. ఆవిడకు ఉన్నంత తెలివితేటలు మీ ఇద్దరికి కూడా లేవు. ఆవిడ ఆస్తి ఎక్కడా పోనివ్వదు. ఆవిడని కాపాడడానికి మీ మేనమామ ఉన్నాడు. ఒకవేళ కొట్టేశాడే అనుకుందాం ఆస్తి. ఇప్పటికైతే నీకు ఒక ఐడియా ఉంది. ఒకప్పుడంటే చిన్నాడివి తెలియదు, ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది. ఇప్పటి నుంచి జరిగే మీ అమ్మ పేరు మీద ఉన్న ఏ ట్రాన్సాక్షను చెల్లకుండా చేయగలిగే అంత కెపాసిటీ మీ వైఫ్కి ఉంది. మీ మేనమామ రాయించుకున్నా చెల్లదు, మీ అమ్మ ఎవరికైనా అమ్మేసినా చెల్లదు, మీ అమ్మ రమ్య గారికి అమ్మేసినా చెల్లదు. అర్థమవుతుందా? ఇంకెంతకంటే ఏం స్ట్రాంగ్ చెప్తా. సో ఆస్తి ఎక్కడికి పోదు. మీరు మాట్లాడాల్సింది, అమ్మ నువ్వు ఎవరికి రాసినా మీ చుట్టుపక్కల చెప్పండి, మా అమ్మకున్న ఆస్తులు ఏవైతే ఎవరికన్నా అమ్మిందని మీరు రాయించుకున్నా కొనుక్కున్నా నా సంతకం లేకుండా అది చెల్లదు. ఎందుకు అంటే మా అమ్మ డిప్రెషన్లో ఉంది. ఓకే, మీ మేనమామ మీద కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ తెచ్చుకోవాలంటే ముందు మీ ఆలోచన విధానం బాగుండాలి. నువ్వు సూసైడ్ అటెంప్ట్స్ చేసావనుకో, వాళ్ళు పండగ చేసుకుంటుంటారు. అబ్బా వీడికి ఆల్రెడీ ఓ హెల్త్ ప్రాబ్లం ఉంది, సూసైడ్ టెండెన్సీ ఉంది, ఫట్మని అయిపోతే బాగుండు, రోజు పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజలు రివర్స్ అవ్వాలి కదా. వద్దు, మనం అట్లాంటి సూసైడ్ అటెంప్ట్స్ చేయకూడదు. అర్థమవుతుందా? స్ట్రాంగ్గా ఉండండి, వర్క్ చేసుకోండి. మీ అమ్మతో కలిసి ఉండాల్సిన అవసరం మీకు లేదు. ఆవిడ మీ ఇంటికి వస్తే ఓ పూట తిండి పెట్టండి.
మీరిద్దరూ విడిగా ఉండడానికి చూడండి, ఓకేనా? ఇక్కడ ఈ స్టేజ్ మీద మీకు ఆస్తి మేము ఇప్పించలేం, ఎందుకంటే మీ అమ్మ బతికే ఉన్నారు. ఆవిడ ఆస్తి ఎక్కడికి పోకుండా లీగాలిటీ అయితే చెప్పగలను. ఎవరికి రమ్య గారికి అమ్మితేనే చెల్లదని చెప్పాను కదా, ఇంకేంటి, హ్యాపీగా ఉండండి. ఇవాళ కాకపోతే రేపైనా వసూలు చేయొచ్చు. వసూలు చేయాలంటే ముందు మీ ఇద్దరు స్ట్రాంగ్ ఉండాలా, ఈ టెన్షన్ బయటికి పోవాలా, సూసైడ్ టెండెన్సీ ముందు అర్జెంటుగా పోవాలా. ₹1 సంపాదించుకుంటే మీరు లీగల్గా వెళ్ళడానికి ఒక ధైర్యం అయితే వస్తుంది. మీరు దాని మీద ఉండండి. దయచేసి ఇంటికి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేయదు. రమ్య గారి దగ్గర సెటిల్మెంట్ అవ్వలేదని. నానా త్యాగం, ఎన్ని త్యాగాలు చేస్తావు? మతాన్ని త్యాగం చేసావు, జాబు త్యాగం చేసావు, హెల్త్ ప్రాబ్లం ఎవరు కూడా గబుకుని డేర్ చేయని హెల్త్ ప్రాబ్లం అని తెలిస్తే జీవితాన్ని త్యాగం చేసావు. ఆయనకి అన్ని రకాల ఇది జరుగుతుంటే హ్యాండ్కి వీటికి వాటికి నువ్వే ఉండి సేవలు చేసి త్యాగం చేస్తున్నావు. అలాంటి ఒక ఇలా కూడా లెగలేని ఒక అత్తగారు నీ బట్టలు చింపేసి పచ్చడి బండ ఉతికినట్టు ఉతికేస్తే అక్కడ కూడా ఉండి ఆవిడకి వంట చేసి త్యాగం చేస్తున్నావు. త్యాగాలకు ఒక లిమిట్ ఉంటుందమ్మా. అప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో తెలుసా? ఇందాక సార్ మాట్లాడినవే మీ సొసైటీ అంతా మాట్లాడి ఉంటారు, అవి నిజాలు కాబట్టి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున అంత త్యాగమూర్తులు ఉండరు. ఒక త్యాగం, 2 త్యాగాలు, 3 త్యాగాలు అంతే. 50 త్యాగాలు ఉండవు. నువ్వు అవి చేసావు ఈ 1.5 yearలో. ఇందాక నువ్వు ఒక మాట అడిగావు, ఏమని? మాకు రిలేటివ్స్ లేరు, ఆయనకి లేకపోతే గోంగూర రిలేటివ్స్ అవసరం. మీ ఇద్దరు ఉంటే చాలు. చుట్టాలు అందరికీ సెట్ కారు తల్లి, అర్థమవుతుందా? చుట్టాలు లేకుండా ఉండడం చాలా బెటర్ అని చాలామంది చెప్తారు. మీరు ఆ లిస్టులో ఉండండి కొన్ని రోజులు, ఓకే? ఇక మీ అత్తగారి విషయానికి వచ్చేసరికి ఆవిడ అంత చించుకుని కొట్టేసే అంత ఇందాక నుంచి నేను అడిగేది అదే. ఎవరైనా ఒకళ్ళు మన కొడుతుంటే సడన్గా ఒక గోప మీద ఒకటి కొడుతుంటే అయ్యో కొట్టారంటాం. 2వ దెబ్బ నువ్వు ఆవిడ కొట్టుకుంటుంటే ఒకటి అవుతుంది. 3వ దెబ్బ 4వ దెబ్బకి పెద్ద ఆవిడని ఎందుకులే అనుకుని వివతలకు వచ్చేస్తావు, ఎందుకంటే నువ్వు త్యాగమూర్తివి కదా. అలాంటిది బట్టలు చిరిగిపోయేదాకా ఎట్టతనం తినతలు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. దానివల్ల నువ్వు చెప్పేవి సెట్ కావట్లే. కొన్ని నిజంగా జరిగినప్పటికీ కూడా నమ్మే విధంగా ఉండాలి. ఇప్పుడు త్యాగాలు ఎట్లా నమ్మలేకపోతున్నామో ఈ ఇన్సిడెంట్లు కూడా నమ్మేలాగా ఉండాలి. అతన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించుంటే ఇంత త్యాగాలు ఏవైతే చేసావో, అరే ఎందుకురా ఇవి నాకు ఆల్రెడీ ఉంది, మనం రోడ్డు మీద అయితే పడం, పావలానో 10 పైసలు. ఆస్తి కంటే వాల్యుబుల్ నేనున్నా నిన్ను కాపాడుకోవడానికి. నీ ఒక్క మాట చాలు అతను మారిపోవడానికి. రమ్య గారు, సారు, మేడమో చెప్పవసరలా. ఎందుకంటే నువ్వంటే నమ్ముతున్నాడు, నువ్వంటే ఇష్టపడుతున్నాడు. నువ్వెందుకురా బాబు వెనకాలండి ఆస్తి తెచ్చుకో, నీ ఆస్తి నువ్వు తెచ్చుకో, నీ ఆస్తి వాళ్ళు కొట్టేస్తున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారు. ఏం చేస్తారు పాపం? మా అబ్బాయికి తెలియట్లా. కాపాడడం నీకు తెలుసుగా. వాళ్ళు కొట్టేసినా కాపాడడం ఎట్లాగో నేను చెప్తా. సో ఫస్ట్ మీరు ఆస్తి గురించి ఆలోచించకండి, ఆ అబ్బాయి హ్యాపీగా ఉండడం గురించి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం గురించి ఆలోచించు. ఎందుకంటే ఇది నీ ఒక్కదానికే సాధ్యం, మా వల్ల కూడా కాదు. సరే మేడం. ఇక మీ అత్తగారి విషయం వదిలేయండి తల్లి. ఇందాక మీకు చెప్తున్నాను, ఆవిడ ఇక్కడ కూర్చున్న విధానం కానీ ఏదైనా కానీ మీకు ఈ వీడియో 100% పనికొస్తుంది. ఆవిడ రిజిస్ట్రేషన్లు చేసే ఏవి చెల్లవు మేడం. తన రిజిస్ట్రేషన్ చేసే కూడా అవ్వదు మేడం. అవ్వదు. ఎందుకంటే తనకు ఆధార్ లేదు, వీళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు. ఏమన్నా మీ వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో చుట్టరికాలు అవసరం లేదు తల్లి. అతనికి నువ్వు చుట్టం, నీకు అతను చుట్టం, మీరిద్దరే అనుకోండి. నిజంగా నువ్వు తీసుకున్న డెసిషన్స్కి పర్ఫెక్ట్ త్యాగం అనే టైటిల్ రావాలంటే మీరిద్దరూ సపరేట్గా ఉండి ప్రూవ్ చేసుకోండి ఫస్ట్, ఓకే? 2, ఆస్తులు ఎక్కడికి పోవు. ఒకవేళ 2020 తర్వాత నుంచి ఉన్న ఆస్తుల ట్రాన్సాక్షన్ ఏది జరిగినా ఒక లిస్ట్ వేసుకొని లోక్ అదాలత్లో కంప్లైంట్ ఇద్దరు కానీ ఒక 1 year తర్వాత. ఈ 1 yearలో మీరిద్దరూ శాలరీస్ దాచుకొని, నీ ఆస్తి గురించి నేను మాట్లాడట్లా, నిన్ను పోషించాల్సిన బాధ్యత నీ భర్తకుంది. నీ భర్త హెల్త్ బాగాలేదు కాబట్టి అతన్ని పోషించే బాధ్యత నీకుంది. మీరిద్దరూ కలిసి డెసిషన్ తీసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేయవసరం లేదు, నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన త్యాగాలకు ఒక అర్థం ఉండాలంటే ముందు అతన్ని చేయడానికి ఒకటే కారణం మేడం. ఇంటి ముంగట వేరే వాళ్ళు ఉన్నారు, వచ్చి చాలా నీచంగా అన్నారు నాకు ఆ రోజు. అది డిప్రెషన్ తీసుకున్నాడు. నానా నేను అదే అంటున్నా, నిన్ను వాళ్ళ చుట్టాలు కానీ చుట్టుపక్కల వాళ్ళ కానీ ఒక మాట అనటానికి అర్హతే లేదు. అదే మేడం తను డిప్రెషన్ తీసుకుంటున్నది. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? నువ్వు ఆ ఏరియా నుంచి ఆ పిల్లని తీసుకుని బయటకు వెళ్తే. అలా వెళ్ళిపోదామంటే దీనికి ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు మేడం. ఎవరమ్మా ఆవిడ వస్తుంది, పోలీసులకు ఫోన్ చేసి వస్తుంది. ఏదైనా అయిందనుకో మీరేం చేయలేరు కదా. అదే నేను అంటున్నా, అర్హత లేని త్యాగాలు వద్దు. మనం ఒక త్యాగం చేస్తుంటే అవతల వాళ్ళకి ఉపయోగపడాలా, వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడాలా. అన్నెసరీ త్యాగాలు చేస్తే ఇప్పుడు ఇట్లాగే వస్తాయి అన్ని. ఆస్తి కోసం రెడీగా కూర్చుందిరా బాబు పాప అని, ఇది సెట్ అవ్వదు. మేము ఈ స్టేజ్ మీద మీకు ఎటువంటి ఆస్తి పంచాయతీలు చెయ్యలేం. 1
2 ఇంతసేపు మాట్లాడింది మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి మీ వాల్యూస్ మీ పాత్రలు ఏంటో మీకు అర్థమైతే కనీసం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారని. ఆ అబ్బాయి పూర్తిగా నీ మీదే డిపెండ్ అయి ఉన్నాడు. నువ్వు ఇలా ఏడవటం మానేసి కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, ఇక ఆస్తి విషయం తల్లి, ఆవిడ సంతకాలు చెల్లో వాళ్ళ మేనమామ పేరు మీద ఏదైతే వెళ్ళిందో ఒక 1 year గ్యాప్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఆ సొసైటీ నుంచి బయటికి వెళ్ళండి. ఆ ఏరియా వద్దు, ఆ చుట్టాలు వద్దు, ఆ సర్కిల్ వద్దు. మీరిద్దరు ఇండివిజువల్గా అనంతపురి వెళ్తారో, కదిరి వెళ్తారో, ఇంకెక్కడికి వెళ్తారో మీరిద్దరు ప్రూవ్ చేసుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది. హ్యాపీ, మిమ్మల్ని ఎవరు టచ్ కూడా చేయరు. హ్యాపీగా ఉన్న రోజు లీగల్గా ఉండండి. లేదా ఇది నిరంతర ప్రవాహం, మేము సోషల్ సర్వీసులు చేస్తూనే ఉంటాం కాబట్టి మాకు అప్పుడు కాంటాక్ట్ అయితే లీగల్గా ఆ ప్రాపర్టీలు ఏవైతే పోయినాయో అవి వెనక్కి తీసుకురావడానికి ఎట్లా అని చూడగలం. అలాగే పోకుండా ఆపగలం ఆ రోజుకి ఉంటే. సరేనా? ఉంటాయి, వెళ్ళిపోయినా కూడా వెనక్కి తేగలం అని చెప్తున్నా. ఆ ఫైటింగ్ ఇంత డిప్రెషన్లో స్టార్ట్ చేస్తే మీరు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు. మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. సరేనా? ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.